దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతయు దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టి దాచి కాచి కాపాడిన రీతిని బట్టి ముందున్నటువంటి భవిష్యత్ కాలంలో కూడా దేవుడే మనల్ని నడిపించగల సమర్థుడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీకు కలిగినటువంటి అనేక రకమైనటువంటి శ్రమలలో కూడా ప్రభు వైపు చూస్తూ ముందు కొనసాగిపోవాలన్నది మీరు లక్ష్యంగా ముందుకు పెట్టుకొని వెళ్ళవలసిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మరి ఇది నేటి వాక్య ధ్యానానికి కనుక వచ్చినట్లయితే లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇలాగ లిఖింపబడి ఉంది. యేసు ప్రభు వారు అపోస్తుల విశ్వాసాన్ని గురించి, అపోస్తులకి విశ్వాసం గురించి, వాళ్ళలో విశ్వాసాన్ని పెంచునట్లుగా ఏదైనా ఉపమానము చెప్పమని వారు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటలు పలుకుతారు. 5వ వచనం 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అపోస్తులు దేవుని దగ్గరికి వచ్చి మాలో విశ్వాసము వృద్ధి పొందించమని దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడి పక్కన ఉండినటువంటి ప్రజలు, అపోస్తులు అంటే పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధాత్మ ఎందలి ఉన్నటువంటి భయభక్తులు మనం బైబిల్లో చూసి ఉంటున్నాం. అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు అన్నమాట. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ గురించి ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారు వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడు ఆయననే వాళ్ళు దేవుడిగా భావించారు, ఆయననే వాళ్ళు కీర్తించారు, కొనియాడారు. కానీ పూర్తిగా విశ్వసించలేదు ఆయన మీద. దేవుడిగా భావించారు, కొంతమంది తండ్రిగా భావించారు, కొంతమంది ఆయన దగ్గరికి అపాయకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళే వెళ్ళాలి అని నిర్ణయించుకునే రోగులకు మాత్రమే దేవుడు అని ఈ రకమైనటువంటి మాటలను చెప్తూ వస్తూ ఉంటారు. కానీ అపోస్తులు దేవుడిని ఏమడుగుతున్నారు అని అంటే, మాలో విశ్వాసము వృద్ధి పొందించమని ఆయన అడిగారు. ఆయన ఏమడిగాడంటే, మీరు విశ్వాసం గలవారైతే, ఎంత విశ్వాసం గలవారైతే, ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును వేళ్లతో పాటు పెళ్లగింపబడి సముద్రంలో పడవేయబడమని మీరు చెప్పగా అది మీకు లోబడును అని చెప్పాడు. ఈ దినాన దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఒకటే. నీకున్నటువంటి పరిస్థితులను చూచి విశ్వాస నేత్రాలతో ఆ ఉన్నటువంటి సమస్యలను చూచి ఆ సమస్యలను గద్దించగలుగుతున్నావా? ప్రభువు నీ జీవితంలో కొన్ని నీకు నీ పరిస్థితులను నువ్వు అధిగమించడానికి, నీ పరిస్థితులని నువ్వే జయించడానికి నీ నోటిలోనే ఓ రకమైనటువంటి కట్టడి చేసే మాటలని, ఇదిగో బంధించే మాటలని, ఇదిగో నువ్వు ఎలుగెత్తి చెప్పగా దేవుడు కార్యం చేసే విధానాన్ని నీకు నేర్పించాడు. కానీ మనం ఎంతసేపు కూడా వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని గ్రహిస్తాము, కానీ విశ్వాస నేత్రాలతో ఏది మనం చూడం. ప్రభు చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చుట్టూ వేళ్లతో పాటు పెళ్లగింపబడి సముద్రంలో పడవేయబడమని మీరు చెప్పగా అది అక్కడ పోయి పడాల్సిందేనానంటాడు. ఇదినా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యలను చూచి ఆవగింజంత విశ్వాసంతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఆవగింజ ఎంత ఉంటుందండి? అంత విశ్వాసంతో మీరు మాట్లాడగలిగితే చాలని దేవుడు అంటున్నాడు. అంత విశ్వాసాన్ని కూడా కనపరచడానికి మన వల్ల అవ్వదా? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే దేవుడు నీకు ఈ వాక్యాన్ని ఎందుకు అందిస్తున్నాడంటే, నీ పరిస్థితులకై నువ్వు ఎవరి దగ్గర చేయి చాచే స్థితిలో ఉండకూడదు. దేవుని పాదాలతో నువ్వు మోకరించినప్పుడు, యేసు నామములో నాకున్నటువంటి సకల విధమైన అప్పు కొట్టివేయబడును గాక అని చెప్పే విశ్వాసమైనటువంటి మాటలు నీలో రావాలి. యేసు నామములో నా జీవితములో నాకు కలిగినటువంటి నింద అవమానము కొట్టివేయబడును గాక, నా కుటుంబంలో ఉన్నటువంటి చీకటి, నా కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం మొత్తం కొట్టివేయబడాలి అని ఈ రకమైనటువంటి విశ్వాస పలుకులను పలికినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇది నేనంటున్న మాట కాదండి, బైబిల్లో దేవుడు
తన శిష్యులకి సెలవిస్తున్నటువంటి ఉపమానం. మనం చూడండి, బైబిల్ని అనేక సార్లు చదువుకుంటాం, కానీ అందులో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో అని మనం గ్రహించే స్థితిలో ఉండాలి. దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఓదార్చేవాడు. మన పరిస్థితులన్నిటి విషయమై ఆయన మనకు చాలిన దేవుడుగా ఉంటాడు. మీరు కలిగి ఉండవలసినటువంటి ఆ విశ్వాసాన్ని మీరు తుదమట్టుకు కనపరచండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ దినాన ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, ఆ పరిస్థితితో మాట్లాడు, గద్దించు. నీ బిడ్డలు నీకు విరుద్ధంగా తయారయ్యారా, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి వారిని ఆ రకముగా లోకానికి బానిసలు చేసి దురాత్మల్ని బంధించు. నీ భర్త మారు మనసు పొందక నిన్ను ఇబ్బంది పెడుతూ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడా, మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీ భర్త హృదయాన్ని ఆ రకంగా కఠినం చేసి లోకంలోకి తిప్పివేసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను గద్దించు. ఎక్కడ ఏ సమస్య ఉన్నానో గద్దించి ప్రార్థించండి. ఈ రోజు నుంచి అవి మిమ్మల్ని బాధపరుస్తుంటే దురాత్మ సమూహాలు మిమ్మల్ని చూచి వణికే స్థితిలోకి మీరు విశ్వాసంలోకి రావాలి. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. మీరు దాన్ని వాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు మాత్రమే మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. విశ్వాస నేత్రాలతో చూడడం ప్రారంభించండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాల్లో అద్భుత కార్యాన్ని చేసి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతి మమ్మల్ని సజీవ రెక్కల్లో దాచి కాపాడి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినమంతి మా ప్రతి పనిందును, ప్రతి కార్యమందును ప్రభానైనా మాకు తోడు నీడగా ఉండి కాపాడుతానని నీవు చేస్తున్న అనేక రకమైన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా విశ్వాసంలో కాకుండా అవిశ్వాసంలో కూరుకుపోయి ప్రభానైనా భయంకరమైనటువంటి ప్రవణ పరిస్థితుల్లో చిక్కుకుని ప్రభానైనా ఎవరి మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి బిడ్డలని ప్రభాని దినాన్ని దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు. విశ్వాసపు నేత్రాలతో ఆ బిడ్డలు ప్రవణ పరిస్థితులను చూచి ఎలుగెత్తి ప్రార్థించి ప్రభాని ఆ పరిస్థితులను గద్దించినప్పుడు వారి దగ్గర నుండి ప్రభాని అవి వెళ్ళిపోతాయని నువ్వు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభాని ఈ దినాన్ని ఏ పరిస్థితిలో ఉండి ప్రభానైనా ఇదిగో రోధిస్తున్నారో ప్రభానైనా ఆ బిడ్డల పరిస్థితులన్నిటిని నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. ఆ బిడ్డలు విశ్వాసంతో ప్రభావ ఆ పరిస్థితులన్నింటినీ గద్దించే వారుగా మారినట్లుగా ఆ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి సంపూర్ణమైన బిడ్డలకు కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితులు గుండా బిడ్డలు వెళ్తున్న ప్రభానైనా ఇప్పుడే సంపూర్ణమైన బిడ్డలకి కలుగును గాక. నజరేడినటువంటి యేసు నామములో ఆ బిడ్డలని ప్రభానైనా ఆ రకముగా ప్రభానైనా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను ఇప్పుడే బంధిస్తున్నాం ప్రభా. అది అప్పుల సమస్యలను, కుటుంబ సమస్యలను, అనారోగ్య పరిస్థితులను, అది ఏ ఇరుగు ఇబ్బందులైన ప్రభాన సంపూర్ణమైన బిడ్డలకి కలుగును గాక. ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ప్రభావం సఫలీకృతాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది బిడ్డలైతే వివాహాల కోసం ఎదురు చూస్తుంటున్నారో ప్రభావం మంచి ప్రభావం సూటబుల్ సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునట్లుగా బిడ్డల జీవితంలో ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. యానదిన దేవుని వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి నడిపించి కాపాడండి. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని మించినారు, బిడ్డల కుటుంబ జీవితంలో అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది అయితే విదేశీయానం కోసం, ప్రవణ ఉద్యోగం కోసం, చదువు కోసం ప్రయత్నిస్తుంటున్నారు, అటువంటి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించి ఆ బిడ్డలని నీ చిత్తమైతే వారు కోరుకున్న రేవుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అదే రకంగా ప్రభాన ఎంతమంది అయితే ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు, బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చి ఇంకా నీ కోసం బహుబలముగా నిలబడలాగిన బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది అయితే ప్రభావైన భయంకరమైనటువంటి ప్రభావైన దుర్వ్యసనాల చేత ఏడ్చబడి ప్రభావైన భయంకరమైనటువంటి ప్రభావైన చీకటి అంధకార శక్తుల చేత ఏడ్చబడి ప్రభావ లోకములో ప్రభావైన ఇదిగో లాగివేయబడి ప్రభావైన నడుస్తుంటున్నారు. అటువంటి వారి బిడ్డలకి ప్రభావైన ఈ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చాలా దేవుడుగా ఉండి కాపాడండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం, పోషించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావైన. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వీరికి విని ప్రభావం వీరి జీవితంలో ప్రభావైన దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రభావం వారికి ఇంకనూ విశ్వాసాన్ని పెంపొందింపజేయమని ప్రార్థిస్తున్నాం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన విన్నపం ఈ పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.